హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 సాధికార తత్వ. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయడకు అబ్జర్వేషన్ డోమ్ ను రూపొందించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 గేసెల్. నెక్స్ట్ క్వశ్చన్. సహకార క్రీడ ఈ వయసులో మొదలవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 3 లేదా 4 సంవత్సరాల వయస్సులో. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే ప్రకారం అవిపర్యాత్మక భావనా లోపం కనపడే దశ. ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం 7వ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్పాదకత స్తబ్దత. నెక్స్ట్ క్వశ్చన్. సావిత్రికి 12 సంవత్సరాలు. ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఆమె వయస్సు 18 సంవత్సరాలుగా లెక్కించబడింది. అయితే సావిత్రి ప్రజ్ఞాలబ్ధి. ఆన్సర్ ఆప్షన్ 3 150. నెక్స్ట్ క్వశ్చన్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష యొక్క ఉపపరీక్ష కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 వస్తు సామర్థ్య. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తికి తనపై అధికారంపై కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆఫీసులో తనపై అధికారిపై ప్రదర్శించలేకపోయాడు. దాంతో ఆ కోపాన్ని ఇంట్లో ఉన్న పిల్లలపై చూపాడు. ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం. ఆన్సర్ ఆప్షన్ 1 విస్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్. శివకు ఒక దుకాణంలో 2 బొమ్మలు చాలా నచ్చాయి. కానీ తన వద్ద ఉన్న డబ్బులతో ఒకటి మాత్రమే కొనగలడు. ఏ బొమ్మ తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడు. శివ యొక్క సంఘర్షణ. ఆన్సర్ ఆప్షన్ 2 ఉపగమ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో రూప సిద్ధాంతవేత్త. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 హిప్పోక్రాటస్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రయోగం చేసే వ్యక్తి అధీనంలో ఉండే చరం. ఆన్సర్ ఆప్షన్ 1 స్వతంత్ర చరం. నెక్స్ట్ క్వశ్చన్. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదట వివరించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 3 రూబిన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 గాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్. ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 2 నిర్నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్ క్వశ్చన్. బోడాల్ అధ్యయనం ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినది.
ఆన్సర్ ఆప్షన్ 1 బంధురా సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. వైగోట్స్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 పోల్చడం. నెక్స్ట్ క్వశ్చన్. అనిత గాత్ర సంగీతం నేర్చుకుంది, తర్వాత వీణ నేర్చుకోదలిచింది. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 1 ఉచ్చారణ. నెక్స్ట్ క్వశ్చన్. శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచిస్తాడు. శంకర్ ఆలోచన. ఆన్సర్ ఆప్షన్ 3 విభిన్న ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 హుక్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. మస్తిష్క పక్షవాతం అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 చలన వైకల్యం. నెక్స్ట్ క్వశ్చన్. నిర్దేశిత మంత్రణం గురించి సరికాని వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 3 సమస్యను సహయార్థి పరిష్కరించుకుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్. నిర్దేశిత నాయకత్వంలో. ఆన్సర్ ఆప్షన్ 3 నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. 1 టెరాబైట్ దీనికి సమానం. ఆన్సర్ ఆప్షన్ 2 1024 గిగాబైట్స్. నెక్స్ట్ క్వశ్చన్. వైరస్ పూర్తి రూపం. ఆన్సర్ ఆప్షన్ 4 విట్టల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల శాతం. ఆన్సర్ ఆప్షన్ 3 75%. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 6 నుండి 8వ తరగతి విద్యార్థులకు ఇంటి పనికి కేటాయించవలసిన సమయం. ఆన్సర్ ఆప్షన్ 1 వారానికి 4 నుండి 6 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ఈపి 2020 ప్రకారం ఎంఫిల్ కోర్స్. ఆన్సర్ ఆప్షన్ 4 నిలిపివేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లోని నాడు నేడు కార్యక్రమంలో లేనిది. ఆన్సర్ ఆప్షన్ 2 టెక్స్ట్ బుక్స్. నెక్స్ట్ క్వశ్చన్. స్వామ్ అనే ఎంఓఓసి ప్లాట్ఫామ్ ను అభివృద్ధి పరిచిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఏఐసిటిఈ అండ్ ఎంహెచ్ఆర్డి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.